2019వ సంవత్సరం ఏప్రిల్ 6 శనివారం రోజున వికారనామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఆ రోజే చైత్ర శుద్ధ పాడ్యమి. ఆ రోజుని తెలుగువారు కొత్త సంవత్సరంగా, అలాగే దాన్ని ఉగాది పండగగా జరుపుకుంటారు. ఈ ఉగాది పండగను తెలుగువారు ఎంతో విశిష్టంగా భావిస్తారు. ఈ రోజు నుండి మళ్ళీ ఉగాది వరకు పంచాంగంలో రాసుల వివరాలు రాయబడతాయి. ఈ రోజు నుండి మళ్ళీ వచ్చే ఉగాది వరకు మనకు గ్రహస్థితుల కారణంగా ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుంది, మన కుటుంబంలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా ఈ ఉగాది నుండి జ్యోతిష పండితులు తెలియజేస్తారు. అయితే ఈ ఉగాది నుండి గ్రహస్థితుల కారణంగా మొత్తం 12 రాసుల్లో ఏ రాసుల వారికి రాజయోగం పడుతుందో వివరంగా తెలుసుకుందాం. ఈ వికారనామ సంవత్సరం ఉగాది నుండి ఒక 4 రాసుల వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. వీరు చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మీరు చేసే ప్రతి పని కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఈ రాశుల వారు జీవితంలో ఈ సంవత్సరం ఉన్నత స్థాయికి చేరుకోవడమే కాకుండా ఒక మంచి పదవిని, అంటే మంచి ఉద్యోగాన్ని కానీ లేదా ప్రమోషన్ కానీ పొందుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే పెళ్ళి కాని వారు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరంలో పెళ్ళి అవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఆ రాసులేంటో, ఆ రాసుల వారికి కలిసి వచ్చే అంశాలేంటో పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఆ రాసుల్లో మొదటి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఉగాది నుంచి మంచి ఫలితాలు వస్తాయి. ఆ రోజు ఏం చేసినా కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో మంచి అనుబంధం ఏర్పడబోతుంది. వ్యాపారం చేసేవారికి, ఉద్యోగం చేసేవారికి ఉగాది నుండి సంవత్సరం పాటు మంచి ఫలితాలు వస్తాయి. సంక్రాంతి నుండి వీరి పరిస్థితి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉన్న ఉగాది నుండి ఇంకా మరిన్ని అనుకూల ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా బాగుంటుంది. అలాగే చేతికి అందాల్సిన ధనం చేతికి అందుతుంది. కెరీర్ని మంచి స్థితిలోకి తీసుకువెళ్ళడానికి ఇదే మంచి సమయం. స్నేహితులతో ఎక్కువగా గడుపుతారు. అలాగే ఉద్యోగం తర్వాతే ఏదైనా అనే మీ ధోరణి నలుగురికి స్ఫూర్తినిస్తుంది. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. ఈ మకర రాశిలో జన్మించిన వారు లక్ష్మీదేవి, దుర్గాదేవి ఆలయాలకు వెళ్ళడం, వాళ్ళకు సంబంధించిన పూజాది కార్యక్రమాలను నిర్వహించుకోవడం వలన ఇంకా మెరుగైన ఫలితాలు పొందుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక తర్వాత రాశి మేషరాశి. ఉగాది నుంచి మేషరాశి వారికి ఇంటిలో చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. మనస్సంతా ఆనందంతో నిండిపోతుంది. చాలా ఉల్లాసంగా ఉంటారు. పిల్లల వైపు నుండి అన్ని ఆనందకరమైన వార్తలు వినడానికి ఎంతో అవకాశం ఉంది. దాంతో మీ సంతోషం, ఆనందం రెండింతలవుతాయి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. దాంతో ఏ లోటు లేకుండా హ్యాపీగా ఉంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి. అలాగే ఉన్నత అధికారుల మెప్పు పొందుతారు. స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. స్నేహితుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. అలాగే చెడు స్నేహాలకి దూరంగా ఉండండి. లేదంటే వారి కారణంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే వృత్తికి సంబంధించి అన్ని విషయాలు, వ్యవహారాలు మీకు చాలా అనుకూలంగానే, సానుకూలంగానే ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మేషరాశిలో జన్మించిన వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఆరాధన చేసుకోవడంతో పాటు సుబ్రహ్మణ్య అష్టకాన్ని కూడా రోజు 11 సార్లు చొప్పున ఈ ఉగాది నుండి ప్రారంభించి మళ్ళీ ఉగాది వరకు చదువుతూ ఉంటే జీవితంలో ఎలాంటి సమస్య లేకుండా మీ జీవితం ముందుకు వెళ్తుంది. ఇక తర్వాత రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈ సంవత్సరం కొన్ని సమస్యలు ఎదురైనా సరే ఉగాది నుంచి మంచి అవకాశాలు వస్తాయి. ఇప్పటి వరకు అంటే ఈ సంవత్సరం ప్రారంభం 2019 నూతన సంవత్సరం ప్రారంభం నుండి ఈ సంవత్సరం మాకు అంతా కూడా అసలు బాగాలేదు, ఏంటి ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అని బాధపడుతున్న సింహరాశి వారందరికీ కూడా ఈ ఉగాది నుండి మంచి ఫలితాలు రాబోతున్నాయని జ్యోతిష శాస్త్రం తెలియజేస్తుంది. వీరికి వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని వదలకుండా పట్టుకుని సద్వినియోగం చేసుకోవడంతో ఖచ్చితంగా మంచి సక్సెస్ సాధిస్తారు. దాంతో ఈ రాశివారు ఉన్న స్థితికి చేరుకుంటారు.
కొత్త పరిచయాలకు కాస్త దూరంగా ఉండడం మంచిదని గుర్తుపెట్టుకోండి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి పట్టిందల్లా బంగారం అన్న రీతిలో ఉంటుంది. వీరు ఏ పని చేసినా సరే ఖచ్చితంగా బాగా కలిసి వస్తుంది. కుటుంబం నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది. ముఖ్యంగా భార్య నుండి కూడా మంచి సపోర్ట్ లభిస్తుంది. భార్య అయితే భర్త నుండి కూడా మీకు మంచి సపోర్ట్ వస్తుంది. మీరు ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా కాస్త పొదుపును పాటిస్తే మాత్రం మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా గడిచిపోతుంది. సింహరాశి వారు ఇలాంటి పరిహారాలు పాటిస్తే ఈ సంవత్సరం అంతా ఇంకా మెరుగ్గా ఉంటుందంటే వీరు సూర్యుడికి సంబంధించిన ఆరాధన చేసుకోవాలి. సూర్యుడికి సంబంధించిన ఆరాధన చేయడం వలన పితృదోషాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీకు ఖచ్చితంగా ఈ సంవత్సరం అంతా ఇంకా ఆనందదాయకంగా ఉంటుంది. మీరు పెద్ద తిరుపతి ఒకసారి వెళ్ళి రావడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇక తర్వాత రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి కూడా ఉగాది నుండి తిరుగుండదని చెప్పవచ్చు. ధనుసు రాశికి కాస్త ధైర్యం ఎక్కువ. వీరు ఏ పని చేయడానికైనా వెనకాడరు. వీరికి ఆలోచన శక్తి కూడా ఎక్కువే. ఉగాది నుండి వీరు అనుకున్న పనులు సాధించే వరకు విశ్రమించరని చెప్పవచ్చు. ఖచ్చితంగా వీరు అనుకున్న విషయాలను సాధిస్తారు. గ్రహాలన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉండబోతున్నాయి. వీరి అడ్డుకునే దమ్ము కూడా ఎవరికీ లేదని చెప్పాలి. మీరు ధనుసు రాశిలో జన్మించిన వారైతే మాత్రం ఖచ్చితంగా ఏ పనిలోనూ కూడా వెనకడుగు వేయకండి. మీరు ఖచ్చితంగా ఆ పనిని అనుమానం లేకుండా చేయండి. అది విజయవంతం అవుతుంది. మీకు లాభాలు తెచ్చిపెడుతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా పట్టుదలతో ముందుకు సాగండి. మీకు చాలా రకాల అవకాశాలు వస్తాయి. ప్రతిదాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించండి. గత అనుభవాలను పూర్తిగా మర్చిపోండి. ఎందుకంటే మీకు ఉగాది నుండి అన్ని సుఫలితాలే రానున్నాయి. ఏదో 1-2 సందర్భాల్లో మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగితే మాత్రం తిరుగుండదు. వృత్తిపరంగా కూడా మంచి విజయాలను అందుకుంటారు. ధనుసు రాశిలో జన్మించిన వారు ఏనుగు వెంట్రుకలతో చేసిన ఉంగరాన్ని ధరించండి. దీనివల్ల గురువుకు సంబంధించిన దోషాలు తొలగి మీకు గురువు యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఇలా ఏనుగుతో చేసిన ఉంగరాన్ని ఏనుగు వెంట్రుకలతో చేసిన ఉంగరాన్ని మీరు ధరించడం వలన మరిన్ని లాభాలు పొందుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే గురువుకు సంబంధించిన ఆరాధన చేయడం వలన కూడా మంచి జరుగుతుంది. గురువారం గురువు సంబంధించిన ఆలయంలో పేదవాళ్ళకి పసుపు రంగు అరటిపళ్ళు 2 చొప్పున పంచిపెట్టడం వలన కూడా మీకు మంచి జరుగుతుంది. మీరు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారా? ఆర్థిక పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వివాహం, దాంపత్యం, కుటుంబంలో సమస్యలు, వ్యాపారం, వ్యక్తిగతం ఎటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. ఎలాంటి సమస్యకైనా సరే ఖచ్చితంగా ఖర్చులేని పరిష్కారాలు అందిస్తాం. ఇప్పటి వరకు మీరు ఎంతో మందిని కలిసి విసిగిపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీ సమస్యకు ఖచ్చితంగా ఖర్చులేని ఖచ్చితమైన పరిష్కారాన్ని అందిస్తాం. మీరు ఎంతో మందిని కలిసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఏ మాత్రం ఫలితం లేదని బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీ సమస్యకు ఖచ్చితంగా చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాం. మీ పుట్టిన తేదీ, సమయాన్ని ఉపయోగించి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి, అనుకూల కాని గ్రహాలేంటి, ఇప్పుడు మీకు ఏ దశ జరుగుతుంది, అందులో అంతర్దశ ఏంటి, అది మీకు ఎంతవరకు అనుకూలం, మీకు ఏదైనా కాలసర్ప దోషం ఉందా, శని దోషం కానీ, లగ్న దోషం కానీ, కుజ దోషం కానీ ఉందా, అవన్నీ కూడా పూర్తిగా పరిశీలించి అస్సలు సమస్య ఎక్కడ ఉందో దాన్ని కనిపెట్టి దానికి చక్కగా సరిపోయే మంత్రం ఇస్తాం. ఇదంతా కూడా కేవలం 500 రూపాయలకు మాత్రమే. ఆ మంత్రం చదువుతున్న కొద్దీ మీ సమస్య ఖచ్చితంగా క్రమక్రమంగా తీరిపోవడం మీరు గమనిస్తారు. ఇది కంప్యూటర్ జ్యోతిష్యం కాదు. స్వయంగా జాతక చక్రం వేసి ఖచ్చితమైన ఫలితాలను మీకు తెలియచేస్తాం. దీనికోసం మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనబడే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్లో 500 అంటే 500 రూపాయలు డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసిన తర్వాత మీరు బ్యాంకులో వేస్తే ఆ స్లిప్ను ఫోటో తీసి కానీ
లేదా ఆన్లైన్ ద్వారా కానీ ఫోన్ ద్వారా వేస్తే స్క్రీన్ షాట్ తీసి కానీ ఇక్కడ కనపడే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆ స్క్రీన్ షాట్ లేదా స్లిప్ను ఫోటో తీసి పెట్టిన తర్వాత మీ పేరు, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, అలాగే పుట్టిన ఊరు వివరాలను మాకు పంపించండి. కేవలం 5 నుంచి 10 రోజుల్లోపు మీది జాతక చక్రం వేసిన తర్వాత వాట్సాప్ ద్వారా మీకు ఫోన్ అపాయింట్మెంట్, టైం, డేట్ తెలియచేస్తాం. ఆ టైంకి మేము ఫోన్ చేస్తాం. ఫోన్ చేసి మేము పూర్తి వివరాలను మీకు తెలియచేస్తాం. అరగంట సేపు మీ జాతకం గురించి పూర్తిగా తెలిపి మీకు మంత్రాన్ని కూడా ఇస్తాం. ఇదంతా కూడా కేవలం 500 రూపాయలు మాత్రమే. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇప్పుడు కనపడే నెంబర్ 9160803649కి ఫోన్ చేసి తెలుసుకోండి. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే మీరు ఫోన్ చేయాలి. తర్వాత మీరు ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు. మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం తెలియచేస్తాం.